నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీడిమెట్ల గ్రామంలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి 1.22 గుంటలు వి శ్రీనివాస్ రెడ్డి వారితోటి మిత్రులది 33 గుంటల భూమి మధ్యన కొన్ని రోజులుగా స్థల వివాదం కొనసాగుతుంది. ఈ స్థలంలో సర్వే చేపట్టేందుకు బౌద్ధనగర్ నుంచి సుచిత్రకు వెళ్లే రహదారికి ఇరువైపులా మార్కెట్లను ఏర్పాటు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఆర్డీఓ శ్యామ్ సుందర్ సర్వేలతో సర్వే చేస్తున్నారు. దీంతో రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో లోపలికి వెళ్తుండగా సిపి అడ్డుకొని ఒక్కరే వెళ్లాలని సూచించడంతో కొంచెం గొడవకు దిగడంతో సిఐ విజయవర్ధన్ మాకు కోర్టు ఇచ్చిన నిబంధన ప్రకారమే నడుచుకుంటామని చెప్తూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి లోపలికి పంపించారు. మరి తీయపోయినావు, ఏం మావు చేసినావయ్యా? సార్ వాళ్ళ అర్థం కాదు మంచి సీన్ దొరుకు. మరి తీయపోయినావు, ఏం మావు చేసినావయ్యా? బాలానగర్ పిఎస్ పరిధి ఈ నెల 12వ తేదీన లిఫ్ట్ ట్రేడ్ ప్రమోట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు 2 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుండి 2,27,000 నగదు, గ్లామర్ బైక్, సామ్సంగ్ గెలాక్సీ వాచ్, వెండి గాజులు 2, నెక్లెస్, నడమ బెల్ట్, 2 సెల్ ఫోన్లు, ఐఫోన్ 16 Pro, వివో Y22 దొంగతనానికి ఉపయోగించి 2 ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులు జగద్గిరిగుట్టలో నివాసం ఉండే వంశీకృష్ణ 32 అనే బైక్ మెకానిక్ మరియు పట్ట భరత్ రాజీవ్ గాంధీ 23లో అరెస్ట్. వీరిపై బాలానగర్ పిఎస్ లో 1 కేసు, కేపీహెచ్పీ పిఎస్ లో 1 కేసు, మియాపూర్ పిఎస్ లో 1 కేసు, జగద్గిరిగుట్ట పిఎస్ లో 4 కేసులు నమోదయ్యాయని విలేకరుల సమావేశంలో డీసీపీ వెల్లడించారు.
ఏసీ గారాలే లేటెస్ట్ గానే చేశారు, ఈ మధ్య కాలంలో చేశారు. లాస్ట్ 2-3 months లోనే, ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినారు. ఈ నెల 2వ తారీఖు అంటే డిసెంబర్ 2025 2వ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ ఏసీపీ గైడెన్స్ లో, ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్ లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక 2 అక్యూజ్డ్ని ఈరోజు మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరి గుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగద్గిరి గుట్టలో ఉంటాడు. ఇతను పెదపాడు మండల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ నేరాన్ని ఈ లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైక్, శాంసంగ్ గెలాక్సీ వాచ్, సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి 53 grams, నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ 109 grams, వేస్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ 69 grams, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక ఎంజీ కార్ కీస్, 2 ఐరన్ రాడ్స్, అంటే ఇవి దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం కూడా ఒక 7 అఫెన్స్లు ఒప్పుకున్నారు, 7 దొంగతనాలు. దీంట్లో బాలానగర్లో ఇంతకు ముందు చెప్పుకున్న అఫెన్స్, దాంతో పాటుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 4 హౌస్ బ్రేకులు చేసినారు, నైట్ హౌస్ బ్రేకులు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక బజాజ్ షోరూమ్ లో, ఇందులో ఒక అక్యూజ్డ్ ఈ బజాజ్ షోరూమ్ లో గతంలో పనిచేశాడు. అదేవిధంగా ఈ లిఫ్ట్ కంపెనీలో కూడా ఒక అక్యూజ్డ్ గతంలో పనిచేసినారు, అంటే వీళ్ళు గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేసినారు. అదేవిధంగా మియాపూర్ లిమిట్స్ లో కూడా ఒక బైక్ షోరూమ్ లో వీళ్ళు దొంగతనం చేసినారు. వీళ్ళు చేసిన దొంగతనాలకి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు డ్రింకింగ్ కి, విలాసాలకి అలవాటు పడినారు, కొన్ని అప్పులు కూడా చేసినారు. అదేవిధంగా ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఇతను క్యాబ్ డ్రైవర్, ఇతను క్యాబ్ కి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల దొంగతనం చేస్తున్నామని చెప్పినాడు. సో ఈ కేసులో డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ స్టాఫ్, డిఐ బాలనగర్ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి కృషి చేసినారు. వాళ్ళందరినీ అభినందిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.